నీకు పురాణాల మీద నాలెడ్జ్ ఉందా? లేదు సార్. పోనీ సైన్స్ అండ్ టెక్నాలజీ? లేదు సార్, కానీ అనాలిసిస్ చేస్తా సార్. బార్బెల్తో కొడతా. బార్బెల్ భారతీయుడు టు అనాలిసిస్. చూద్దాం ఏం చెప్పాడు. ఇంకా నాకు రోబో అంతంత మాత్రమే. ఇంకా నాకు రోబో అంతంత మాత్రమే. ఆడేమన్నాడు రాడు? అంతంత మాత్రంగానే ఉంది. రోబో సినిమా అంతంత మాత్రమా? బార్బెల్ భయ్య ఫస్ట్ టైం ఒక తమిళ సినిమా బాగాలేదని చెప్పాడు, కానీ హీ మేడ్ ద రాంగ్ చాయిస్. హాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంటర్స్టెల్లార్ అలాగో మన ఇండియన్ ఇండస్ట్రీకి రోబో అలాగా, అది ఎందుకనేది జస్టిఫై చేసేలాగా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ ఉన్న నేను, 179K సబ్స్క్రైబర్స్ ఉన్న నీకు చెప్తాను, నువ్వు విను ఈరోజు. రోబో సినిమా గురించి మాట్లాడే ముందు మనం శంకర్ గారి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ గురించి డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ విత్ సుజాత గారు. ఎస్, ద మెయిన్ రైటర్ బిహైండ్ మోస్ట్ ఆఫ్ ద శంకర్ ఫిలిమ్స్. ఈయన అన్ఫార్చునేట్లీ 2008లో చనిపోయారు, బట్ దట్ వాస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద స్క్రిప్ట్ ఆఫ్ ఇథిరన్ ఆర్ రోబో. మన శంకర్ గారి ఐడియాస్ అండ్ విజువలైజేషన్కి ఒక ఎమోషనల్ లేయర్ యాడ్ చేయడానికి హీ ప్లేస్ ద బిగ్గెస్ట్ రోల్ ఇన్ రైటింగ్ అనమాట. సుజాత గారి ఎమోషనల్ లేయరింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉండేదో ఈ సీన్లో చూడండి, మీకు అర్థమైద్ది. சந்துருதான் உன் வாழ்க்கையா? எத்தனை வருஷமா தெரியும்? 2 வருஷம். எனக்கு 30 வருஷமா தெரியும். உன்னை விட எனக்கு தான் துக்கம் ஜாஸ்தி. கல்யாணம் ஆகி ரொம்ப வருஷம் கழிச்சு பிறந்த பிள்ளை, அவன் மேல எனக்கு ஒட்டுதல் ஜாஸ்தி. கையில எடுத்து கொஞ்சம் போது முத்த கொடுப்பேன், மீச குத்தது நாழ்வான். அவனுக்கு வலிக்க கூடாதுங்கிறதுக்காகவே மீசை இழந்த சேனாபதி இன்னைக்கு அவனை இழக்க தயாராயிட்டான். అండ్ శంకర్ గారి విషయానికి వస్తే హీఈస్ అన్డౌటెడ్లీ ద లెజెండరీ డైరెక్టర్, బట్ హిస్ వీక్ జోన్ ఈజ్ ఇన్ రైటింగ్. ఆయన కోర్ స్ట్రెంగ్స్ వచ్చేసి విజువలైజేషన్, అండ్ ఆయన డైరెక్షన్లో ఒక కామెడీ టచ్ అనేది ఇన్ఫ్యూజ్ చేస్తారు ఈవెన్ ఇన్ ఎ సీరియస్ సీన్. ఫర్ ఎగ్జాంపుల్, ఖచ్చితంగా చేజార్చుకుంటారు కదా. మిసెస్ జమున పేరు చెప్పి పే చేయండి. జమున గారి రేట్ ఎంత? ఇదిగోండి. టేక్ ఓకే, కెమెరా ఆఫ్. హవెవర్ ఆయన కంప్లీట్గా రైటింగ్ అటెంప్ట్ చేసిన మూవీస్ అయితే వీ డోంట్ రూట్ ఫర్ ద మెయిన్ క్యారెక్టర్స్ కోర్ ఎమోషన్స్, ఏదర్ ఇట్ బి ప్రొటగానిస్ట్ ఆర్ యాంటగానిస్ట్. లైక్ ఎగ్జాంపుల్కి విషయానికి వస్తే ఈ మెయిన్ క్యారెక్టర్ రివెంజ్ అనేది మనం యాక్చువల్గా రూట్ అవ్వం దానికి. ఇట్ ఫీల్స్ లైక్ కంప్లీట్లీ ఫేక్. అండ్ ఆ ట్రైలర్ కట్ ఏదైతే ఉందో ఇట్స్ కంప్లీట్లీ డిసీవింగ్, ఎందుకంటే ట్రైలర్లో వచ్చిన మేజర్ ఆఫ్ ద పార్ట్స్ అన్ని ఈ మూవీ సాంగ్లోనే అయిపోతాయి. అండ్ 2.0 విషయానికి వస్తే ఆడియన్స్ని విలన్ ఎమోషన్స్కి రూట్ చేయడానికి ట్రై చేస్తారు లైక్ థానోస్, బట్ దే ఫెయిల్ మిజరబుల్లీ. దిస్ షోస్ ద వీక్ రైటింగ్ ఆఫ్ శంకర్ సార్. అండ్ రోబో మూవీలో ఉన్న డీటెయిలింగ్ అండ్ స్క్రిప్ట్ ఎఫర్ట్ 2.0లో ఉండదు. ఇప్పుడు రోబో విషయానికి వద్దాం. ఏంటి గెటప్ చేంజ్ అయిందని చూస్తున్నారా? అంటే టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఐన్స్టీన్ గారి గెటప్ అయితే బాగుంటుందని. వచ్చిండా సైంటిస్ట్. అండ్ ఇప్పుడు రోబో విషయానికి వస్తే మన ఇండియాలో సైఫై మూవీస్ రావడమే చాలా రేర్. వచ్చినవన్నీ హిట్ అయినవన్నీ అంటే అప్పుడెప్పుడో వచ్చిన ఆదిత్య 369 తర్వాత రీసెంట్గా వచ్చిన కల్కినే పెద్ద హిట్ అని చెప్పాలి. మధ్య మధ్యలో కొన్ని వచ్చాయి, బట్ అవి అంత ఫేమస్గా లేవు. అండ్ వీటిల్లో సైన్స్ డిస్కషన్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. అది మేబీ ఆడియన్స్ చూడరు కానీ వేరే రీజన్ అయినా అయి ఉండొచ్చు, బట్ రోబోలో మాత్రం కంప్లీట్గా సైన్స్ గురించి ఉంటుంది. అది ఎందుకు నేను మీకు ఇప్పుడు చెప్తాను. స్టార్టింగ్ విత్ ఐసాక్ ఎసిమోవ్. ఇతను 1900స్లో అమెరికన్ సైఫై రైటర్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఇతను 3 సెట్స్ ఆఫ్ బుక్స్ రాశాడు, అందులో మెయిన్ది ఐ రోబో. ఈ బుక్ బేస్డ్లో ఒక మూవీ కూడా వచ్చింది. స్పెషల్గా 1940స్లో ఆయన ఒక 3 లాస్ అనేవి ఇన్వెంట్ చేశారు, LAWS లాస్. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఇతను రోబోటిక్స్ ప్రొఫెసర్ కాదు, అసలు అప్పటికి రోబోటిక్స్ ఫీల్డే లేదు. తర్వాత అది ఒక ప్రాపర్ బ్రాంచ్ ఆఫ్ ఏఐగా డెవలప్ అయ్యాక ఈ 3 లాస్ అనేవి సబ్జెక్ట్లో ఇంక్లూడ్ చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రోబో మూవీలో చిట్టిని AIRD అప్రూవల్కి తీసుకెళ్లి ఒక సీన్ ఉంటుంది. రోబో మనుషుల్ని గాయపరచకూడదు అన్న అసిమో విధుల ప్రకారం తయారు చేయబడింది. ఈ రోబో అలా తయారు చేయబడింది కాదు. కారణం యుద్ధ రంగంలో రోబోలు శత్రు సైన్యాన్ని చంపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బేసిక్గా ఇక్కడ ఫస్ట్ లా ఆఫ్ రోబోటిక్స్ని వైలేట్ చేస్తుంది మన చిట్టి, అండ్ దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ డాక్టర్ వసీస్ డ్రీమ్. అండ్ అదే సీక్వెన్స్లో ప్రొఫెసర్ బోరా చిట్టిని వసీని పొడవమని కమాండ్ ఇస్తాడు, దట్ వైలేట్స్ ద సెకండ్ లా. సో ఏదైతే రోబోకి అవసరమని డాక్టర్ వసీ చెప్తున్నాడో అదే జనాలకి హార్మ్ఫుల్ అని డాక్టర్ బోరా ప్రూవ్ చేస్తాడు. అది మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాకి. ఈ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయడానికి ఒకటే ఆప్షన్, అది మన రోబోకి ఎమోషన్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి. అగైన్ సినిమాలో ఉన్న విజువల్ ఆస్పెక్ట్స్కి ఇదంతా ఆడియన్స్ పట్టించుకోరు, బట్ హీ కేర్డ్ ఫర్ ఇట్. మాలాంటి వాళ్ళ కోసం ఇదంతా పెట్టారు మరి, అండ్ దట్స్ కాల్డ్ ఎఫర్ట్. అంత కష్టపడ్డారు సినిమా కోసం. అండ్ సాంగ్స్లో వచ్చే సైన్స్ రిఫరెన్సెస్
ఒక ప్రొఫెసర్ లవ్లో పడి లవ్ సాంగ్ పడితే ఎలా ఉంటుంది అనేటానికి కంప్లీట్ జస్టిఫికేషన్ ఇస్తాయి ఆ లిరిక్స్ కానీ ఆ కొరియోగ్రఫీ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ నీలో వలపు సాంగ్లో ఒక లైన్ వస్తుంది, ఆ న్యూటన్ సూత్రమే నువ్వా అని. ఆ లైన్ వచ్చినప్పుడు రజనీ గారు ఒక యాపిల్ డ్రాప్ చేస్తారు కిందకి, సో ఇట్ మ్యాచెస్ ద లిరిక్. అండ్ బూమ్ బూమ్ రోబోడా సాంగ్లో ఈ లిరిక్ వినండి. ఈ లిరిక్లో ఆల్ ద 3 మెయిన్ సైంటిస్ట్స్ ఐజాక్ ఎసిమోవ్, ఐజాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ ముగ్గురు పేర్లు వస్తాయి. అండ్ స్టార్టింగ్లో వచ్చే సనా అండ్ డాక్టర్ వసీ సీన్లో వసీ వచ్చి 2 to the power of 9 512 ముద్దులు అని చెప్తాడు. అయితే నేను ఇచ్చిన 2 power 9 512 ముద్దులు. వసీ ఈజ్ యాక్చువల్లీ కంప్యూటర్ సైంటిస్ట్, సో అన్ని బైనరీ అండ్ బిట్స్లో కౌంటింగ్ అలవాటు అయిపోయి అలా చెప్తాడు. అండ్ తర్వాత వచ్చేది రోబో అండ్ టెలిఫోన్ డైరెక్టరీ సీన్. ఈ సీన్ ఆడియన్స్లో హై తీసుకురావడం కోసం అయితే పెట్టారు, ఆల్సో రోబో క్యాపబిలిటీస్ మనకి చెప్పాలని. బట్ ఇందులో సైంటిఫిక్ డీటెయిలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ చేసే వాళ్ళకి సెర్చ్ అల్గోరిథమ్స్ లైక్ బైనరీ సెర్చ్ ఎక్సెట్రా అన్ని తెలిసేలా ఉంటాయి. అదే ఏఐలో ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అని అడిషనల్ ఇన్ఫో తీసుకొని ఓన్లీ బేస్డ్ ఆన్ దట్ సెర్చ్ చేసే అల్గోరిథమ్స్ వాడతారు. అందులో ఒకటి మనకి చూపిస్తారు ఈ సీన్లో. టెలిఫోన్ డైరెక్టరీలో రికార్డ్స్ అన్ని సార్టెడ్ బై నేమ్, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వాడుకొని ఫాస్ట్గా సెర్చ్ చేస్తుంది మన చిట్టి. లైక్ పేరు చెప్పి నెంబర్ చెప్పమన్నప్పుడు అడిషనల్ ఇన్ఫో అడుగుతుంది, నెంబర్ చెప్పి పేరు చెప్పమన్నప్పుడు మాత్రం విత్ ఇన్ 1 second ఆన్సర్ ఇస్తుంది. నంబర్ చెప్పు. మీ పేరు? భజన్లాల్. ఆ పేరుతో 12 మంది ఉన్నారు, ఇనిషియల్ చెప్పండి. కే భజన్లాల్. ముగ్గురికే భజనాలు ఉన్నారు, అడ్రస్ చెప్పండి. నా నెంబర్ 4443321. హలో మిస్టర్ పిపి తాంబరం. నెక్స్ట్ సెమినార్ సీన్. ఇక్కడ చిట్టిని ఒక ఆయన ఒక క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ అని. మన చిట్టి M44 అని ఆన్సర్ ఇస్తాడు. M44 ఇది కరెక్ట్ అని తెలుసుకోవడానికి మీకు కొన్నేళ్ళు పడుతుంది. 2010కి అది కరెక్టే, ఇప్పుడు అది మారిపోయింది. బేసిక్గా ఈ నెంబర్స్ని మెర్సనీ నెంబర్స్ అంటారు. ఇది ఒక వే టు ప్రొడ్యూస్ లార్జ్ ప్రైమ్ నెంబర్స్. ఇది ఒక ఫార్ములా ద్వారా లార్జ్ ప్రైమ్ నెంబర్ని ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ప్రొడ్యూస్ చేశాక చెక్ చేస్తారు అది కరెక్టా కాదా అని. సక్సెస్ అయ్యాక ఆ ప్రైమ్ నెంబర్ మీద ఒక బుక్ ప్రొడ్యూస్ చేస్తారు. ఈ మూవీలో సైంటిఫిక్ డీటెయిల్స్ అన్ని చాలా ఎక్యురేట్గా ఉంటాయి. ఈ సైంటిఫిక్ డీటెయిల్స్ వెనకాల ఉన్న వ్యక్తి మదన్ కార్కి. ఈయన ఒక తమిళ్ లిరిసిస్ట్ అండ్ ఆల్సో ఏ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ ఇన్ గ్విండీ ఇన్స్టిట్యూట్ నియర్ ఐఐటి మద్రాస్. ఈయన యునైటెడ్ స్టేట్స్లో PhD చేశారు. బట్ తమిళ్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ అండ్ ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల లిరిసిస్ట్గా కోలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. ఈయనకున్న కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ వల్ల మన శంకర్ గారు ఈయన్ని సైంటిఫిక్ కన్సల్టెంట్గా పెట్టుకున్నారు రోబో మూవీకి. ఆల్సో కొన్ని లిరిక్స్ కూడా రాశారు. ఈయన ప్రజెంట్ మన రాజమౌళి గారితో వర్క్ చేస్తున్నారు. ఆల్సో మన బాహుబలికి కిలికిలి లాంగ్వేజ్ క్రియేట్ చేసింది కూడా ఈయనే. ఈయన కంప్లీట్గా ఒక లాంగ్వేజ్ని క్రియేట్ చేసి దానికి ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేశారు. అండ్ ఈయన RRR అండ్ బాహుబలి లిరిక్స్ అండ్ డైలాగ్స్ కూడా తమిళ్లోకి ట్రాన్స్లేషన్ చేశారు. అండ్ ఈయన గైడెన్స్లో వచ్చిన ఒక మెయిన్ సీన్ ఫైర్ యాక్సిడెంట్ సీన్. ఇక్కడ మన డాక్టర్ చిట్టిని అడుగుతాడు, నీ కెపాసిటీ ఎంత అని చెప్పి. నా రెసిస్టెన్స్ 1000 degrees దాకా ఉంది, బట్ ద ఫైర్ ఈజ్ 738 అని చెప్తుంది. 799 degrees Celsius నాకు 1000 degree వరకు ఫైర్ రెసిస్టెన్స్ ఉందనే కాపాడగలను. తర్వాత వచ్చే ఎపిక్ గ్రాఫిక్స్ ముందు ఇది ఎవరు పట్టించుకోరు, బట్ స్టిల్ దే ఇంక్లూడెడ్ ఇట్ బికాస్ దే వర్ పర్టికులర్ అబౌట్ సైంటిఫిక్ డీటెయిల్స్. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సీన్ జీనో పారాడాక్స్. ఇది వన్ ఆఫ్ ద జీనోస్ పారాడాక్స్. దీన్ని రిజాల్వ్ చేయడానికి క్యాలిక్యులస్ని క్రియేట్ చేశారు. ఆల్సో ఇది ఫిలాసఫియల్ డిస్కషన్ కూడా. సింప్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక టార్టాయిస్ అండ్ ఒక గ్రీక్ వారియర్ రన్నింగ్ రేస్. బట్ టార్టాయిస్ ముందు స్టార్ట్ అయింది అండ్ ఈ గ్రీక్ వారియర్ టార్టాయిస్ని రీచ్ అయ్యే టైంకి అది కొంచెం ముందుకు వెళ్తుంది. ఇది అలా రిపీట్ అవుతూ ఆ వారియర్ ఎప్పటికీ ఆ టార్టాయిస్ని రీచ్ అవ్వలేకపోతాడు. బట్ దిస్ ఈజ్ రిజాల్వ్డ్ బై క్యాలిక్యులస్. దీని గురించి ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కమెంట్ చేయండి, ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇట్స్ అ పారాడాక్స్. బట్ ద పాయింట్ ఇన్ ద ఫిలిం ఈజ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ డీటెయిల్స్ని దే వాంటెడ్ టు ఇంక్లూడ్ ఇట్ బికాస్ ఒక రోబోని కంప్లీట్గా ఒక హ్యూమన్ సొసైటీలో కలపడానికి దాని రీజనింగ్ అండ్ ఫిలాసఫికల్ ఎబిలిటీస్ని టెస్ట్ చేయాలి. అదే ఇక్కడ జరుగుతుంది. ఆల్సో ప్రొఫెసర్ బోరా అడిగిన క్వశ్చన్ కూడా ఒక డీప్ ఫిలాసఫికల్ క్వశ్చనే. హైపోథెటికల్ క్వశ్చన్. దీన్ని ట్రాలీ ప్రాబ్లం అంటారు. దానికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇందాక చెప్పినట్టు ఐ రోబో అనే బుక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చదవండి లేదా మూవీ చూడండి. అండ్ సెకండ్ బుక్ వచ్చేసి ద ఎమోషన్ మిషన్ బై మార్విన్ మిన్స్కీ. ఇందులో ఎమోషన్స్ ఎలా పెట్టచ్చు అండ్ పాసిబుల్ కాన్సిక్వెన్సెస్ని డీల్ చేశారు. ఫైర్ యాక్సిడెంట్ సీన్లో చిట్టి ఒక అమ్మాయిని కాపాడి ఆ అమ్మాయి నేకెడ్గా ఉన్నప్పుడే రోడ్ మీదకి తీసుకొచ్చేస్తుంది. ఆ సీన్ ఈ బుక్ నుంచే ఇన్స్పైర్ అయి తీశారు. బేసిక్గా ఎథికల్ కాన్సిక్వెన్సెస్ ఆర్ మోర్ డ్యామేజింగ్ దాన్ సైంటిఫిక్ డిఫికల్టీస్ ఇన్ క్రియేటింగ్ ఎమోషన్స్ అని చెప్తాడు ఈ సీన్తో. సో ఇలాంటి బుక్స్ అన్ని రిఫర్ చేసి క్రియేట్ చేసిన స్క్రిప్ట్ ఇది. వెరీ వెల్ డీటెయిల్డ్. ద యాక్చువల్ వే ఆఫ్ హౌ వసీ ఇంజెక్ట్స్ ఎమోషన్స్ ఇంటూ చిట్టి అనేది కాంబో ఆఫ్ ఈ సినిమా తీసే టైంకి స్పెక్యులేషన్, సైన్స్ అండ్ కొంత ఫిక్షన్. ఇక్కడ వసీ చేసింది ఒక స్టైల్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ బిడ్డ పుట్టినప్పుడు జనాలు ఫీల్ అయ్యే రియాక్షన్స్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని రికార్డ్ చేసి దానికి హ్యాపీనెస్ అనే లేబుల్ యాడ్ చేస్తుంది.
అలాగే వేరియస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎమోషన్స్ని రికార్డ్ చేసి వాటన్నిటికీ వాటి విధంగా లేబుల్స్ వేసిన వాటిని అన్నిటినీ కలిపి ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తారు, మన చాట్ జీపీటీ లాగే. ఆ తర్వాత రోబో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా చూస్తే తనకి ప్రోగ్రామ్ చేసిన సాఫ్ట్వేర్లో నుంచి ఈ ఎక్స్ప్రెషన్ ఈ రియాక్షన్ అనేది దేనికి సిమిలర్గా ఉందో చూసి ఆ సిమిలారిటీకి ఉన్న లేబుల్కి తగ్గట్టు బిహేవ్ చేస్తుంది. సో దట్ దానికి మనం ఎమోషన్స్ ఉన్నాయి అన్నట్టు ఫీల్ అవుతాం. ఇది యాక్చువల్లీ ఈ సినిమా తీసే టైంకి కంప్లీట్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు, బట్ ఇప్పుడు ఇది ఫుల్ ఏఐ వేవ్లో యాక్చువల్గా అచీవ్ చేశారు. ఇది సైంటిఫిక్ పార్ట్. ఇది ఇంకా ఫిక్షనల్ పార్ట్ ఏంటంటే ఇది కంప్లీట్గా కంటిన్యూ అవుతూ రోబో కొన్ని రోజులకి యాక్చువల్ హ్యూమన్ ఎమోషన్స్కి క్యాచప్ అయ్యి మన సనాతో లవ్లో పడ్డట్టు చూపించడం. అండ్ ఆల్సో రెడ్ చిప్ డిస్ట్రక్షన్. స్టార్ వార్ ఫ్యాన్స్కి తెలుస్తుంది R2 అంటే ఏంటో. థ్యాంక్ యూ R2. డాక్టర్ వసీ ల్యాబ్లో 2 చిన్న రోబోట్స్ ఉంటాయి. అందులో ఒక రోబోని వసీ R2 అని పిలుస్తాడు. దీన్ని స్టార్ వార్స్ నుంచి రిఫరెన్స్ తీసుకున్నారు, R2D2 నుంచి. ఆల్సో ద ఆర్మీ ఆఫ్ చిట్టి సీన్ కూడా స్టార్ వార్స్ నుంచి క్లోన్ ఫైట్ రిఫరెన్స్. ఆల్సో క్లైమాక్స్లో చిట్టి తన తప్పులు ఒప్పుకునే సీన్. ఇది స్టార్ వార్స్లో డార్త్ వేడర్ ఫైనల్లీ రిపెంట్స్ ఫర్ హిస్ యాక్షన్స్ అండ్ బికమ్ అనాకిని బిఫోర్ హిస్ ఎండ్ సీన్. ఇవన్నీ మేము కొన్ని నోటీస్ చేసిన సైన్స్ అండ్ మ్యాథమెటికల్ డీటెయిల్స్. సో నా పాయింట్ ఏంటంటే బోత్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ నుంచి సైంటిఫిక్ సైడ్ నుంచి ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ అండ్ కేర్ పెట్టి తీసిన సినిమా రోబో. సర్టన్లీ ద బెస్ట్ సైఫై మూవీ ఇన్ ఇండియా అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సైఫై మూవీస్ ఇన్ ద హోల్ వరల్డ్. సో ఇలా ఫిలిం గ్రేట్నెస్ అండ్ దాని వెనకాల ఉన్న ఎఫర్ట్ అందరికీ తెలియాలని ఈ వీడియో చేశాం. ముఖ్యంగా నామ్ నిషానా అని చెప్పుకునే వాళ్ళకి అఫ్ కోర్స్ వి రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఒపీనియన్, బట్ ఒక గ్రేట్నెస్ ఉన్న ఫిలింని అలా అంటాం నాకు నచ్చలేదు. సో ఇది ఒక ఫిలిం గ్రేట్నెస్ సిరీస్ లాగా కంటిన్యూ చేయమంటారా, వేరే మంచి ఫిలిమ్స్కి ఇలాంటి వీడియోస్ చేయమంటారా కింద కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.